వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియా సైకోలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వీడియో ఆల్రెడీ పొద్దున్న మనం చూసాం కదా. దాని ఇది ఒక చిన్నపాటి విశ్లేషణ అండి. నిజంగానే సోషల్ మీడియాలోనే కాదు, ఈవెన్ మీడియా హౌసెస్కి వెళ్ళి డిబేట్లలో పాల్గొని నోరు పారేసుకునే వాళ్ళకి కూడా ఒకసారి పెద్ద బాల శిక్ష ఇచ్చి కూర్చోబెట్టి బెత్తం పట్టుకుని మరి చదివించాలన్నమాట. ఇదైతే ఫస్ట్ చేయాల్సినటువంటి పని. ఎందుకంటే భావ వ్యక్తీకరణ అనేటువంటి పేరుతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా తప్పు. వ్యంగ్యం ఉండొచ్చు, హాస్యంగా నవ్వుకునేలాగా హ్యూమిలియేట్ చేయండి, వాళ్ళని కించపరచండి. ఎలా కించపరచాలది? బూతులతో కాదు, వ్యంగ్యం ఉండాలి, వ్యక్తిత్వ హననం ఉండకూడదు, బాడీ షేమింగ్ ఉండకూడదు. వాళ్ళ శరీరాకృతి మీదో లేదంటే మాట్లాడేటప్పుడు తడబడేటటువంటి తత్వం, అంటే నత్తి అంటారు బేసిక్గా. అది ఒక కైండ్ ఆఫ్ డిజబిలిటీ అంతే. అది కావాలని తెచ్చుకున్నది, ఇంకోటో కాదు, అలా వచ్చింది. సో దాన్ని తక్కువ చేయకూడదు. దాన్ని చేసి ఎవరు నత్తినా కూడా కలం మాట్లాడుతున్నాం అనేటువంటిది మాట్లాడినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. సో వ్యక్తిని హ్యూమిలియేట్ చేయడం అంటే మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోవడం, చెప్పాలి అనుకున్నటువంటిది చెప్పలేకపోవడం, సబ్జెక్ట్ వదిలేసి మాట్లాడడం, ఇలాంటివి చేసేటప్పుడు సబ్జెక్ట్ లేకుండా ఎందుకు మాట్లాడతావా నువ్వు, ఏం చదువుకుని వచ్చావన్నాం, ఇది తప్పు లేదు. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వ్యక్తిత్వ హననం చేస్తూ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి. సో పవన్ కళ్యాణ్ గారు సజెస్ట్ చేసినటువంటిది ఎలా ఉంది అంటే ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఇది ముందు నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. సింపుల్గా ఒక మాట చెప్తాం ఎప్పుడు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. అది ఎవరికైనా. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఎందుకంటే మొన్న మధ్యన సభ పెట్టి మాట్లాడినటువంటి జడ శ్రవణ్ కుమార్, ప్రశ్న రావణ్, కేవీ రెడ్డి, తర్వాత బొజ్జ ఐశ్వర్య, ఇప్పుడు ఒక 100 మంది బ్యాచ్ తయారైపోయారు తెలంగాణలో. స్పెసిఫికల్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ప్రతిష్టాపన జరుగుతుంది ఇక్కడ మన రవీంద్ర భారతిలో, ఘంటసాల గారి విగ్రహం పక్కనే, ఆయన చివరి కోరికగా అన్న దగ్గర నుంచి మొదలుపెట్టారు తెలంగాణ అస్తిత్వం అనేటువంటిది. ఇంకా మాట్లాడాలంటే దానికంటే ముందు తర్వాత ఇంకోటి స్టార్ట్ అయింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, గో బ్యాక్ మార్వాడి ఉద్యమం తీసుకొచ్చారు. ఒక ఏడాది అవుతుంది బేసిక్గా ఈ బ్యాచ్ అంతా దిగిపోయి. ఈ బ్యాచ్ అంతా దిగి ఒక ఏడాది అవుతుంది కరెక్ట్గా. ఆంధ్ర మీద పడే అడవడం కోసం రెడీగా ఉన్నారు అన్నటువంటిది. సో అలాంటి వాళ్ళు వీళ్ళ భాషను చూస్తూ ఉంటే ఒక పక్కనేమో లెఫ్ట్ భావజాలాన్ని మోసుకెళ్తున్నారా అన్నటువంటి అనుమానాలున్నా, ఇంకా లెఫ్ట్ భావజాలం పర్వాలేదు కానీ వాళ్ళ భాష బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళది అసలు ఆ భాష కానే కాదు. సో ఈ ఎగ్జాంపుల్స్ చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు అరెస్ట్ అవ్వడం కానీ ఇదంతా అయింది. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఏదో తొక్కి నారతీస్తానా కొడకల్లారా అని ఒక మాట అన్నారు, అది పట్టుకొని ఇష్టం వచ్చినట్టు అన్నారు. అది చాలా క్లియర్గా చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శించాలా? పవన్ కళ్యాణ్ గారినే విమర్శించండి, వారిని మాత్రమే విమర్శించండి. ఆయన భావజాలం మార్చుకున్నారు, ఎస్ మార్చుకున్నారు. ఏ పార్టీలు మారట్లా నేతలు. అలాగే ఆయన ముందు ఒక భావజాలం అనుకున్నారు, లేదు ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, దేశ సమగ్రతకి ఇది ముప్పు అని చెప్పి తెలుసుకున్నారు. తర్వాత ఆయన భావజాలాన్ని మార్చుకున్నారు. ఒక పద్ధతి అయినటువంటి వేళ ఆయన వెళ్తున్నారు. ఆయన్ని మీరు నిలకడగా లేరు పవన్ కళ్యాణ్ గారు అనడంలో తప్పు లేదు, ఇలా మాట్లాడడంలో తప్పు లేదు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంట్లో వాళ్ళని తిట్టడాలు ఇలాంటివి చేస్తే మాత్రం నిజంగా తొక్కి నార తీయాల్సిందే. అదే మాట ఆయన అన్నారు. సో ఆయన తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఇక్కడ లేదు. అలాగే బోరుగడ్డ అనిల్ కావచ్చు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారు, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎందుకు తీసుకొచ్చారు, అందుకు తొక్కి నార తీయమన్నారు. సో అది ఒక పాయింట్. ఇక ఈ మాటలు మాట్లాడేవాళ్ళు, ఇలాంటి భావజాలాన్ని బయట వ్యక్తపరిచేవాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యంగా మార్ఫింగ్ చేయడం. మన పాపం సోదరు విప్లవశ్రీ, ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు ఏఐ తోటి, ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి. అలాంటి వాళ్ళని, అది ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే, ఎవరి కుటుంబంలో మహిళలని కించపరిచేటువంటి విధంగా అలాంటి క్రియేట్ చేయడం కానీ, లేదంటే బూతులతోటి కామెంట్లు చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా నిజంగానే ఏరివేయాల్సిందే ఖచ్చితంగా. వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ సజెషన్ ఏంటంటే ఎలాంటిది చేయాలి, వీళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే, ఇప్పుడు ప్రశ్న రావణ్ గడు అరెస్ట్ అయ్యాడు, కేవీ రెడ్డి గడు అరెస్ట్ అయ్యాడు, ఏముంది రేపొద్దున వాళ్ళని తీసుకెళ్ళి జైలుకి వెళ్ళొచ్చాడు కదా, హీరోరా తోప్రా ఇది అని మాట్లాడతారు. అది కాదు కావాల్సింది, ప్రచారార్భాటం అయిపోతుంది, అది చాలా ప్రచారం ఎక్కువైపోతుంది వాళ్ళకి. అది కాదు కావాల్సింది. ఇలాంటి వాళ్ళకి సరైనటువంటి శిక్ష పడితే అప్పుడు అది తెలిసి వస్తుంది, అరే వీడు తప్పు మాట్లాడాడరా అందుకే ఇలాంటిది పడింది,
చూసారా వీడికి ఇప్పుడు కనీసం ఎక్కడ ఉద్యోగం కూడా దొరకదు, రేపొద్దున మళ్ళీ ఎవరైతే శిక్ష విధించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు అట్టుకుని బాబు నాకు ఉపాధి పోయింది, నేనేం చేయమంటారు, నాకు ఉపాధి చూపించండి అని అక్కడికి వెళ్ళి వేడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందిరా. రేపు మనం కూడా ఇలా మాట్లాడితే మనకు కూడా ఇదే పరిస్థితి వస్తుందేమో అని చెప్పి ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని ఉంటారు. అది నేనైనా పరుష పదజాలాలతోటి బూతులతోటి వ్యక్తిత్వ హననం చేసేటువంటి విధంగా నేను మాట్లాడాను అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నా మీద కూడా అలాంటివే పెట్టాలి. అంతేగాని ఏదో అరెస్ట్ చేసాం తీసుకెళ్ళడం అయిపోయింది అంటే అక్కడికి వెళ్ళి నేను కూడా ఇలా అన్నానంటే నేను హీరో కింద ఫీల్ అవ్వాలా, ప్రజలు హీరోని చేయాలా వాడిని? అవసరం లేదు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సజెస్ట్ చేసేది ఆయన కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఈ సోషల్ మీడియా వైరస్ని పూర్తిగా అరికట్టాలి. అది జరగదని తెలిసినా కూడా, పూర్తిగా అరికట్టాలేమని తెలిసినా కూడా అట్లీస్ట్ ఒక అడుగు ముందుకు వెయ్యాలి కదా. దానికి సంబంధించి ఆయన చెప్తున్నటువంటిది ఏంటంటే ఒక ప్రత్యేక వ్యూహం, చట్టపరంగా ఎలాంటి శిక్షలు వీళ్ళకి పడతాయి, ఎలాంటి చర్యలు వీళ్ళ మీద ఉంటాయి అనేది ఒక పక్కన అయితే, క్రిమినల్ కేసులు పెట్టడం ఒకటే కాదు, వీళ్ళకి ఈ అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్ళకి వాళ్ళ పాస్పోర్ట్స్ రద్దు చేయాలి, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకి అనర్హులుగా మార్చాలి, ఒకవేళ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తే సదరు కంపెనీ యాజమాన్యాలకి పోలీసుల నుంచి అధికారికంగా నోటీసులు పంపించి వాళ్ళ ఉద్యోగం ఊడేలా చేయాలి. ఇలాంటి తీవ్రమైనటువంటి పరిణామాలని ముందుకు తీసుకురాబోతున్నారు, విచ్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. అండ్ అంతకుముందు కూడా ఒక సజెస్ట్ చేసాం, ప్రతి సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ లేదు, మొబైల్ నెంబర్ అంటే ఓకే, ఒక్కొక్కళ్ళు ఇప్పుడు డ్యూయల్ సిమ్స్ అని 2 ఫోన్లు ఉన్నాయంటే 4 సిమ్ కార్డులు, ఒక్కో దాంట్లో 3 సిమ్ కార్డులు కూడా వేస్తున్నారు, అలాంటి ఫోన్లు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అటాచ్ అవ్వాలి, అందులో ఏది ఎవరు అనేది. అలాగే ఒక సిమ్ కార్డు తీసుకుంటున్నారు అంటే పర్మనెంట్గా అది వాళ్ళ పేరు మీదే ఉండేటువంటి విధంగా కంపెనీలు కూడా చర్యలు తీసుకోవాలి. సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది చూసారా, అలాగే సోషల్ సెక్యూరిటీ లాగే ఈ సోషల్ కమ్యూనికేషన్ నెంబర్ని పెట్టేసేయాలి ఇంకా పర్మనెంట్గా. మాటికి కొత్త నెంబర్లు తీసుకోవడాలు ఇలాంటివి చేయకుండా టెలికాం కంపెనీలు కూడా దీంట్లో కాస్త చర్యలు తీసుకురావాలి. దానికి కూడా ప్రభుత్వాలు ఒక పథకాన్ని అమలు చేయాలి. ఎవరైతే ఇలాంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు క్రియేట్ చేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి సామరస్యపూర్వకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే పోస్టులు వారు చేశారో అనేది వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల ముందు, అమ్మ ముందు, వాళ్ళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరి ముందు కూర్చోబెట్టి, ఎవరైతే అటువంటి పోస్ట్ వేశారో వాళ్ళని ఒక పక్కన కూర్చోబెట్టి, అమ్మ ఇది మరి మీ అమ్మాయి చేసినటువంటిది అని చెప్పి చూపించాలి. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది కూడా తెలియాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ ఒక సమస్య వస్తుంది, చాలామంది ఇలాగా ఇంటికి వచ్చారు, ఎందుకంటే చాలా సినిమాల్లోనే కాదు చాలా చోట్ల చూసాం, పోలీసులు ఇంటికి వచ్చారు అని చెప్పి అవమాన భారంతో చుట్టుపక్కల వాళ్ళు ఇలా చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళు సూటిపోటి మాట్లాడుతున్నారని చాలామంది ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు. సో ఈ పర్టికులర్ పాయింట్ మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయాలి, అలాంటివి జరగకుండా చేయాలి. సో అలాంటి వాళ్ళని ఏం చేయొచ్చు అనేటువంటిది. అలాగే ఇక విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి వాళ్ళకి లుకౌట్ నోటీసులు ఇవ్వాలి. అక్కడ కూర్చొని మాట్లాడతారు కొంతమంది, అది యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, వాట్ ఎవర్ ద ప్లాట్ఫామ్ ఇట్ ఇస్, అక్కడి నుంచి కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని పట్టుకోవడం ఎలా, దానికి సంబంధించి కూడా ఈ లుకౌట్ నోటీసులు, అలాగే వీసాల రద్దు, డిపోటేషన్ ఇలాంటి ప్రక్రియల్ని విదేశాంగ శాఖ సహకారంతో దీన్ని కూడా చేయాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా ఉంది. సో దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ని పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయబోతున్నారు. మేబీ హోమ్ మినిస్ట్రీ సహాయ సహకారాలతోటి, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ అండ్ స్టేట్ హోమ్ మినిస్ట్రీ వీళ్ళ సహాయ సహకారాలతోటి, పోలీసుల సహాయ సహకారం, ముఖ్యంగా సైబర్ సెల్ వీళ్ళ సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా ఒక టాస్క్ ఫోర్స్ అనేది దీని మీద ఏర్పాటయ్యి ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళ ఏరివేత మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. మేము ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నాం, లేదంటే కాశ్మీర్లో కూర్చున్నాం, లేదంటే కేరళలో కూర్చున్నాం, అక్కడి నుంచి మా సోషల్ మీడియాని యాక్టివేట్ చేస్తూ, లేదంటే ఏదో థర్డ్ పార్టీ అకౌంట్ని యాక్టివేట్ చేసి ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడుతున్నాం ఇది అనుకుంటే, మీరు ఎక్కడ ఉన్నా ఈ టాస్క్ ఫోర్స్ని దాటి మీరు వెళ్ళడం అనేది అసాధ్యం. డార్క్ వెబ్ ఉంది, మేము థర్డ్ పార్టీ బ్రౌజర్స్ వాడతాం, మేము అక్కడి నుంచి ఇది చేస్తాం ఇది అన్న, వీఆర్ హంటింగ్ యూ, మిమ్మల్ని మేము వేటాడుతున్నాము, జాగ్రత్త అనేదే ఆ టాస్క్ ఫోర్స్ యొక్క లక్ష్యం. సో అది ఎవరైనా సరే ఇక్కడ ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, తప్పుడు వ్యాఖ్యానాలు ఎవరు చేస్తున్నారు అంటే ఇది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటిది. ఇదే దాన్ని సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ సహాయంతో దేశవ్యాప్తంగా అమలు చేసేటువంటి కార్యాచరణ కూడా త్వరలోనే మొదలవుతుందని కూడా ఒక మాట చెప్తున్నారు. సో
ఈ రాజకీయ ప్రాపకం కోసం ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ ఇలా అన్నాను రా, నేను తోపునైపోయాను రా, అరెస్ట్ చేశారు రా నన్ను, నాకు ఇంకేముంది రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి పిలిచేస్తాడు, లేదంటే సో అండ్ సో ఇంకొక పార్టీ లీడర్ పిలిచేస్తాడు, ఇంకేముంది మన అక్కడ ఒక యూత్ లీడర్ కింద చేసేస్తాడు, నెక్స్ట్ ఎలక్షన్స్లో మనవే అని కాలర్ ఎగరేసుకుంటున్నారా? ఆ కాలర్ చిరిగిపోద్దమ్మా, జాగ్రత్త. ఆ కాలర్ చిరిగిపోద్ది, జాగ్రత్త. ఎందుకంటే జైల్లో ఖైదీలకి కాలర్ ఉండదు, జొబ్బా వేస్తారు నంబర్ తోటి. సో అవే వచ్చి పడతాయి తర్వాత. సమాజంలో కూడా కాలర్ ఎగరేసుకుని తిరగడానికి కాదు, తలకాయ ఉంచుకుని వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దయచేసి భాష భావ వ్యక్తీకరణ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, దాంతో పాటుగా పరిమితులు అనేవి కూడా ఉన్నాయి. ఆ పరిమితులకై లోబడి అది రాజకీయ విమర్శలైనా ఏ విమర్శలైనా సద్విమర్శలు చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని స్వాగతిస్తారు. ఈరోజు ప్రశ్న, రావణ్ గారు ఇలా అన్నారా నన్ను, అదేంటి ఇక్కడ నాదేమన్నా పొరపాటు ఉందా? ఓకే, రావణ్ గారు ఇలాంటి విమర్శ చేశారు కాబట్టి నేను దాని మీద నా సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో అండ్ సో ఇలా అన్నారు, దానికి సంబంధించి ఇదిగో ఆధారాలు. సో వారి భావాన్ని వెనక్కి తీసుకోవాలి, లేదంటే మార్చుకోవాలి. ఇది పద్ధతి. ఇష్టం వచ్చినట్టు ఇంట్లోకి వెళ్ళి ఇంటి వాళ్ళ గురించి అని ఇంకోటి మాట్లాడుతూ ఉంటే న్యూటన్స్ థర్డ్లా ఉంది కదండి. చట్టపరంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, రేపన్న రోజు ఎవరికైనా కాలితే న్యూటన్స్ థర్డ్లా అనేది అప్లికబుల్ అవుతుంది. ప్రతి చర్యకి సమానమైనటువంటి ప్రతిచర్య అనేది ఉంటుంది. ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారి టాస్క్ ఫోర్స్ అతి త్వరలోనే ఫామ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా వెల్కమ్ చెప్తుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.